వీళ్ళు 5 సంవత్సరాలు ఈ రిలే నర్సింగ్ విషయం చేశారు. ఆయన ఆ రోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఒక గంట మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటే అయిపోయింది. అట్లాగే ఇప్పుడు కొన్ని ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఒక్కోసారి రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. అలాంటి ఏంటంటే ఇలా ఉదాహరణ మరి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మెడికల్ కాలేజీలు అనేది విద్య ప్రైవేట్ పరం అయితే అది సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండదు. కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు ఎంత అడిగితే అంత కట్టి రావాలి. ఏం చేయలేరు పాపం ఈ పేద ప్రజలు, బడుగు బలగైన వర్గాలు అందరూ కూడా. కానీ వద్దు అలాగే ఉంచండి గవర్నమెంట్ తరఫున అన్నారు. ఉంచడానికి ఏమండి, ఏదో పీ అంటాడు, 3 పీలు పద్ధతి అంట. ఎందుకండి అది వెనక్కి తీసుకోవచ్చు కదా నిర్ణయం. రాంగ్ నిర్ణయం పడినప్పుడు వెనక్కి తీసుకోవాలి. అలాగే జగన్ గారు తీసుకోవాలి. మరి 151 సీట్లు 11 సీట్లు ఇప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏంటి. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ఈ మెడికల్ కాలేజీ తీసుకునే విధానం ప్రజల్లో కూడా వ్యతిరేకం వచ్చేసింది. ఇది అసలు కరెక్ట్ కాదు అన్నప్పుడు 100కి 99% కూడా ఇది వద్దన్నప్పుడు ఆలోచించాలి కదా. అంత మూర్ఖత్వం ఎందుకు వెళ్తూ ఉంటారు మూర్ఖంగా, ఎందుకు ఆలోచించారు మామూలుగా పాజిటివ్గా. నేను అదే ఆలోచిస్తున్నాను. అంటే మళ్ళీ మీరు ఓడిపోయినా సిద్ధమే, కానీ నేను సీఎం కాబట్టి నేను అనుకున్నదే నెగ్గాలి, అదే నా మొండి పట్టుదల. ఇప్పుడు మేమేమన్నాము, ఏమంటే రాజధానిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇంత ఏమన్నాం లేదు, ఇంత కాదు ఇంత ఇస్తానని చెప్పి వచ్చి మాట్లాడాలి కదా. 180 రోజులు కనీసం అవుతుంటే వచ్చి మరి ఒక నాయకుడు అనేవాడు పలకరియాలి కదా. ఈ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే కానీ శ్రవణ కుమార్ గారు కానీ, మరి అలాగే ఈ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కానీ, కేంద్ర మినిస్టర్లు ఉన్నారు, రాష్ట్ర మినిస్టర్లు ఉన్నారు, అనేక మంది చూసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎవరు కూడా ఏదో వాళ్ళే చేసుకొని మాకేంది అనుకుంటున్నారు తప్పితే, అంటే వాసన చెప్తున్నారు చిన్న కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే చులకన. ఆ సులకన భావం తప్పితే రెండోది కనపడుతుంది. అందుకని న్యాయం గెలిచిద్ది. ఏదో ఒక రోజు మనం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దఫల వారికి సీఎం పదవి చేసుకుంటాం, ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి వసూలు చేద్దాం. కానీ ఈలోపు వీళ్ళు ఎవరైనా మంచి చేసుకుంటే, నేను అన్నానని కాదు, జగన్ గారే మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఆయన నెక్స్ట్ సీఎం అవుతాడు. లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వచ్చి మన దగ్గరికి వాళ్ళ సమస్యలు చెప్తే ఆయనే అవ్వచ్చు. ఎవరైనా ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు కష్టం చూసి వస్తారు, వాళ్ళు అవుతారు. లేదంటే ఓడిపోతారు. మనం చేయగలిగింది. అందుకని అందరికీ న్యాయం, ప్రజలు న్యాయం జరగాలని కోరుకుంటా.